2 చేతులు కలిసి తిరగ చప్పట్లు. వాడు పారిపోయాడు. ఈ స్త్రీని పట్టుకొచ్చి అన్యాయంగా మత పెద్దలు తీర్పు తీర్చడానికి ఇష్టపడితే యేసయ్య అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట రాయి ఉన్నప్పుడు అందరూ ఎవరికెవరు పరీక్షించిన రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? అవును ప్రభువా బోధ కూడా నన్ను ఎవరు ఏమనలేదు, అందరూ వెళ్ళిపోయారంటే నేను నీకు శిక్ష వేయను, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకు, ఇక పాపం చేయకు. మనము కడుగబడిన వారము, మనం పరిశుద్ధపరచబడిన వారము, మనం నీతిమంతులుగా తీర్చబడిన వారు. మనకి కృప లభించింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం తోసివేయడు, నా దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేయను. ప్రయాసపడి పాప భారం మోసుకుని సమస్త వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు ఏమిస్తాను? పాపం నుంచి, భయం నుంచి మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా మనం ఏమై ఉన్నామో మనం గ్రహించాలి. మనం కూడా వాళ్ళకి ఆ మతం ఉంది, నాకు ఈ మతం ఉంది, వాళ్ళకి ఆ గుడి ఉంది, నాకు ఈ చర్చి ఉంది అని అనుకుంటే కుదరదు. నీవు ప్రత్యేకించబడిన వాడవు, నువ్వు ప్రత్యేకించబడిన దానవు. యు ఆర్ కౌంటెడ్ టు బి రైచియస్. దేవునితో సమానముగా రేపు మన యేసుక్రీస్తు వారిని పోలి మనం పరలోకంలో ఉంటాం. మనం మామూలుగా ఉంటాం. ఏదన్నా ఒకవేళ ఈ లోకంలో, ఈ సమాజంలో నీకు గుర్తింపు లేకపోవచ్చు, నీ ఇంట్లోనే నీకు గుర్తింపు లేకపోవచ్చు. నేను మొట్టమొదటి యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు నాకు ప్రార్థన కూడా రాదు. అన్నం తినేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకునేవాడిని, ప్రయాణం చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకునేవాడిని, పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. ఏం ప్రార్థన చేసుకుంటానో నాకే తెలియదు. అప్పుడే కొత్తగా నమ్ముకున్నాను. నేను అన్నం తినేటప్పుడు మా అన్న నేను నేల మీద కూర్చొని తినేవాళ్ళం. ఆ రోజుల్లో టేబుల్స్ లేవు కదా, పీటలు చిన్న చిన్న పీటలు ఉండే, ఆ పీటల మీద కూర్చొని మట్టి నేల మీద కూర్చొని ప్లేట్లు ఉండి వాటిని అంటారా రాచేయండి ప్లేట్లు, ఆ ప్లేట్లు పెట్టుకొని ఆ పచ్చడి వేసుకొని తినేవాళ్ళు. నేను తింటున్నాను, మా అన్న తింటున్నాడు. మా అన్న పేరు పెద్ద ఆంజనేయులు, నా పేరు చిన్న ఆంజనేయులు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, పెద్దగా ప్రార్థన చేయట్లేదు, నేను లోపల ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుని తినబోతుంటే మన పెద్దగా ఎగతాళిగా విక్రిస్తూ, యేసు ప్రభువా మా చిన్నోడికి గుండె నొప్పి, నాకు గుండె నొప్పి లేదు. ఆ రోజు 17 సంవత్సరాల వయసు, నాకు ఏం గుండె నొప్పి ఉంటుంది. చిన్న వయసులో మా వాడికి గుండె నొప్పి, కోడి గుడ్డు పెట్టేటట్టు మా ఇంట్లో కోళ్ళు చాలా ఉంటాయి, కోళ్ళు గుడ్డు పెట్టేటట్టు ప్రార్థన చేస్తున్నాయా, మా వాడు గుడ్డు తిని గుండె నొప్పి పోగొట్టుకుంటాడు అని ప్రార్థన చేస్తున్నాడు ఎగతాళిగా. మన ఇంటి వారే మనం గుర్తించరండి. మన నీతి ఎంతో, మన భక్తి ఎంతో, మనం ఎంతగా దేవుని నమ్ముకున్నామని మన ఇంటి వారే మనం గుర్తించరు. కానీ ఎవరో గుర్తించాలని మనం భక్తి చేయట్లేదు. ఒక భర్త, ఒక భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలు, ఎవరి భక్తి వారిదే. నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. అయితే కడుగుబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులకు తీర్చబడితే అది గొప్ప కృప. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన, తాత ముత్తాత నుంచి క్రైస్తవులు అనబడిన మన వాళ్ళు చాలామంది పాస్టర్లు, బిషప్పులు, పోపులు ఉన్నా మనం ఇంకా అలాగే ఉంటే తేడా ఏముందండి? నువ్వు కడుగబడ్డావా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావా? ఆ కృప నీకుంది, ఆ తృప్తి నీకుందా? నిజమే నేను కడుగబడ్డాను, నిజమే నేను పరిశుద్ధపరచబడ్డాను, ఎందుకంటే నా ప్రభు నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు. మన పాపం నువ్వు ఒప్పుకునేలా అని నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి మనం కడిగి పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. నువ్వు ఆధారపడు. ప్రభువా ఇదిగో నా మాటల్లో తలంపులు, నా క్రియలో, నా ఆలోచనలో ఈ పాపం ఉంది, నన్ను పవిత్రపరచా. ఈ లోకంలో ఎలగతోలు చేసి నలుపు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఏ సబ్బు వేసినా, ఏ కెమికల్ వేసినా పాపం పోదు, మట్టి పోద్దేమో కానీ. ఏదైనా పాపమునకు విరుగుడు యేసు రక్తమే. ఏదైనా ఆ యొక్క ఎరుక, ఆ జ్ఞానము, ఆ తృప్తి, ఆ సమాధానం, ఆ నెమ్మది నీకుందా? నువ్వు కడుగబడుట దేవుని ఇష్టం, నువ్వు పరిశుద్ధపరచబడుట దేవునికి ఇష్టం, నువ్వు నీతిమంతులుగా తీర్చబడుట దేవునికి ఇష్టం. మనమందరము ఇందులో కొందరైనా, సంఘమంతా లేదు ఇక్కడ, సగం కంటే ఎక్కువ కుటుంబాలు సంఘ గృహాల్లో ఉన్నాయి, వారి కుటుంబాల్లో, వారి గ్రామాల్లో ఉన్నాయి. ఆయనను ఈ కొద్ది మందిలో కూడా మనం పరీక్షించుకుంటే, నన్ను నేను పరీక్షించుకుంటే నాకు తృప్తి రావాలి, నాకు సమాధానం రావాలి,
నాకు ఒక నెమ్మది రావాలి, నాకు ఒక నిశ్చయత రావాలి. ఏమి నిశ్చయత అంటే నేను రక్షించబడ్డాను, నా పాపములు క్షమించబడ్డాయి, నేను పవిత్రమైనబడ్డాను, నా కడుగుబాటు, నా దిద్దుబాటు నా ప్రభువే. నేను కడుగుబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుడిగా తీర్చబడననే తృప్తి నా యందు ఉంది కాబట్టి నేను మీ మధ్య సేవ చేయగలుగుతున్నా. హల్లెలూయా. ఆ పాప భీతి, ఆ పాప భయము నాలో ఉంటే నేను సేవ చేయలేను, చేసినా అది చెల్లదు, నాకు నెమ్మది ఉండదు. ఏ రోజుకి ఆ రోజే దేవుని విషయంలో లెక్క చూసుకుని మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో ఆ కడుగుబాటు, దిద్దుబాటు, పరిశుద్ధత, తీర్పులకు రాకుండా నీతిమంతులకు తీర్చబడట మన అనుభవం ఉండాలి. దయచేసి అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము. అక్కడ పౌలు భక్తుని గురించి పౌలు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ముందు సౌలుగా ఉండి సంఘాన్ని హింసించినటువంటి, యేసుక్రీస్తు అని బాధ పెట్టినటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు వీధిలో ఎదురు నిలబడి. ఆ అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వాక్యము. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మధ్య నిలబడి ఇప్పుడు సౌలుగా ఉన్న పౌలుగా మారిన తర్వాత, అంతకుముందు సౌలుకు అందరూ భయపడేవారు. ఇప్పుడైతే పౌలుగా మారాడు, సాధువుగా మారాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పెద్దలకు కోపం వచ్చింది. నువ్వు మాలో ఒకటిగా ఉంటావు కదా, సంఘాన్ని మేము హింసించినట్టు నువ్వు కూడా హింసించావు కదా, యేసుక్రీస్తు వారిని చంపిన వారిలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ యేసును ఎందుకు నమ్ముకున్నావు, ఆ యేసుని గురించి ఎందుకు ప్రకటిస్తున్నావు అన్నట్టుగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, మత పెద్దలు ప్రశ్నిస్తే వారి ఎదురు నిలబడి సౌలు అనబడిన పౌలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నాతో దేవుడు మాట్లాడాడు. దమస్కు మార్గములో నేను గుర్రం మీద పోతున్నప్పుడు నాతోటి కొంతమందిని రౌడీలను పెట్టుకొని దమస్కులో ఉన్న సంఘాన్ని హింసించడానికి పోతుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. నా కళ్ళు పోగొట్టి నాకు స్వరం వినిపించి, ఇదిగో సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న క్రీస్తును అని నాతో మాట్లాడాడు. కళ్ళు పోగొట్టి నా కళ్ళు ఇచ్చాడు. నా పేరు మార్చబడింది, నా రూపం మార్చబడింది, నా బుద్ధి మార్చబడింది, నేను మార్చబడినటువంటి, కడుగబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి నీతిమంతుడిని అని యూదుల ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. నాతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, సౌలా సౌలా, నీవు ఇక ఆలస్యం చేయొద్దు, కనుక నీవు తడవు చేయటం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, అనగా క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపను కడుక్కో. నీవు ఎప్పుడు బాప్తిజం పొందేవో నాకు తెలియదు. నేనైతే 1972 సంవత్సరంలో మార్చి మాసంలో నేను బాప్తిజం పొందాను. నాకు బాప్తిజం అంటే అర్థం తెలియదు. నన్ను సేవలోకి తీసుకున్న ఆయన నా ఆత్మీయ తండ్రి. నేను ఎక్కడో అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి, సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి సువార్త తెస్తున్న రోజుల్లో మా టీం లీడర్కు టెలిగ్రామ్ పంపించి ఆ ఆంజనేయులు అనేవాడిని హైదరాబాద్కు పంపించమన్నాడు. అప్పుడు ఫోన్లు కూడా లేవు, ట్రంక్ కాల్ చేయాల్సిన పరిస్థితి. టెలిగ్రామ్ పిలిపించుకొని అప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. బాప్తిజం లేకుండానే సేవకు వచ్చా. బాప్తిజం అంటే నాకు తెలియదు. ఇదొక మతములే అనుకున్నాను, ప్రభు నమ్ముకున్నాను మాట వాస్తవమే, కానీ బాప్తిజం లేకుండానే నేను సేవ చేస్తూ ఉంటే మా డైరెక్టర్ గారు బిఏజీ ప్రసాద్ గారు నాకు పెనుగొండకు టెలిగ్రామ్ పంపించి నన్ను బస్ ఎక్కి ఇచ్చారు. సికింద్రాబాద్కి వచ్చాను. ఆయన నన్ను తన ఇంటికి పిలుచుకొని నా సంగతి అంతా తెలుసుకున్నాడు. ముందు నాతో ఇంటర్వ్యూ చేశాడు 3 సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడైతే నువ్వెందుకు బాప్తిజం పొందడం లేదు,